ఇప్పుడు కోర్టు నోటీస్ ఇచ్చింది, ఇస్తుంది. ఉండు ఒక్క నిమిషం, పో చెప్పు. ఇప్పుడు కోర్టు నోటీస్ ఇచ్చింది కరెక్టే. దాని తర్వాత జనాలకు రెంటర్స్ అయినా ఓనర్స్ అయినా వాళ్ళకి చెప్పాలి, మీటింగ్ పెట్టాలా బయట. ఇప్పుడు మీరు ఓనర్కి ఇచ్చుకోరు నోటీసు, సరే బిల్డర్కి ఇచ్చుకోరు నోటీసు, ఎవరికి వస్తుంది? ఇప్పుడు మీరు ఉంటారు, మేము ఉంటాం, అందరం ఉంటాం, వాళ్ళకి చెప్పాలా కదా. వాళ్ళకి చెప్తేనే తెలుస్తుంది. అందరు ఉన్నది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ తెలుసా, అందరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. 35 ఫ్యామిలీస్ 35 ఉన్నాయి. ఓకే, మేము అక్కడ ఉంటాము, ఇక్కడ వచ్చి హెల్ప్ చేసినాం వేరే ఫ్లాట్ వాళ్ళకి. వాళ్ళు ఆస్ట్రేలియాలో ఉన్నారు. క్లయింట్ మీటింగ్ అని వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు క్లయింట్ మీటింగ్ చూసుకోవాలా, జాబ్ చూసుకోవాలా, ఇక్కడ టెన్షన్ చూసుకోవాలా. ఒక చిన్న లాజిక్. ఓకే, సరే మీరు ఇచ్చిర్రు. జస్ట్ వీడికి వచ్చి హైదరాబాద్లో వాళ్ళు ఒక 5 days కింద 1 month నుంచి తిరుగుతున్నారంటే ఎంక్వైరీ చేసుకుంటారు. వీళ్ళకి వచ్చి చెప్తే ఒక మీటింగ్ పెడితే బయటికి రారా ఎవరు? పోనీ అందరు రారేమో, లిమిటెడ్ మెంబర్స్ అని వస్తారు. వాళ్ళకి చెప్తే అయిపోయాయి కదా, రెంటర్సే కదా, ఖాళీ చేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు మీరు అన్నీ వేసుకొని అందరు సేఫ్, గవర్నమెంట్ సేఫ్. ట్యాక్స్ మొన్ననే కట్టినాం తెలుసా, 29th కట్టాం మార్చ్. అప్పుడు ఏం పోయింది, ఎందుకు కట్టించుకోరు మళ్ళా? వాళ్ళకి తెలియదా? హైడ్రా క్వశ్చన్ చేసేది ఎవరికి చేయాలా? గవర్నమెంట్కి చేయాలా? పర్మిషన్ వాళ్ళే, ప్లానింగ్ వాళ్ళే. జిహెచ్ఎంసీ మన వాటర్ కనెక్షన్ ఉంది, ఎలక్ట్రిసిటీ, ట్రాన్స్ఫార్మర్ తెలుసా? ఇక్కడ ఉన్న ఫ్లాట్ల కంటే అదే ఎక్కువ కేవీ ట్రాన్స్ఫార్మర్. అది ఎట్లా ఇచ్చారు అప్రూవల్? ఎవరు కాదు కదా, ఈ ఓనర్ ఏం గవర్నమెంట్ కాదు. ఆయన తెచ్చుకోవడానికి అది అప్రూవ్ ఇస్తాడు. కనెక్షన్ ఎట్లా ఇస్తారు? పోల్స్, ఈ అపార్ట్మెంట్ చుట్టూ ఎన్ని పోల్స్ ఉన్నాయి, కరెంట్ పోల్స్ లెక్కేయండి. దానిలోకి ఎట్లా పర్మిషన్ ఇచ్చారు? కాదు కదా. ఇప్పుడు ఈ లాక్ వేసి ఉండే తెలుసా, లాక్ వేసి హైదరాబాద్ పలగొట్టేసిరు. వితౌట్ ఇంటిమేషన్ ఎట్లా ఇస్తారు చెప్పండి? ఇప్పుడు ఎవరికైనా దాంట్లో విలువైన వస్తువులు ఉంటాయి, ఎవరు క్వశ్చన్ ఎవరిని అడగాల? ఇంతమందిలో ఎంతమంది దగ్గర 500 మంది వచ్చిరు. వాళ్ళు ఎవరిని అడుగుతాం? ఇప్పుడు ఎవరిని అడిగితే వస్తాయా మనకు? మాకు కాలే, మేము కాలే అని అంటారు. దాని తర్వాత వాళ్ళు జాబులు పోతాయి. ల్యాప్టాప్స్, ఆఫీస్ ల్యాప్టాప్స్ ఉన్నాయి తెలుసా వాళ్ళవి. అవి పోయి ఉంటే నువ్వు జాబ్ మళ్ళీ తెచ్చి పెడతావా? తెలియవు కదా. lakhs rupees అవి ల్యాప్టాప్లు అన్నీ, ప్రొఫెషనల్ ల్యాప్టాప్స్ ఉంటాయి. ఎట్లా మళ్ళీ చెప్పండి? కొంచెం చూసుకోవాలా. గవర్నమెంట్ అయినా ఉత్త ఇయ్యదు కదా. సరే ఇచ్చిరు పర్మిషన్, లంచాలు తీసుకొని ఇచ్చిరు, అప్పుడు మీరు ఇంటిమేషన్ చేయాల్సింటి. చేస్తే ఎవరైనా సేఫ్ ఉంటారు. ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు నేను ఇల్లు కొనుక్కున్నా అంటో నేను ఎంత చేసుకోవాలో అన్నీ చేసుకోవాల్సి వస్తుంది. రెంట్ వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు సఫర్ అవుతారు కదా, అది ఇబ్బంది అంతే. ఏం లేదు, జస్ట్ ఎవరైనా చెప్తే, ఇన్ఫర్మేషన్ ఇస్తే బయటికి వస్తాం, వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇచ్చిరు కదా. ఒక పక్క మీరు ఖాళీ చేస్తున్నారు, ఒక పక్క పగలకూడదు అంటే మీ సేఫ్టీ వద్దా? ఇంకోటి తెలుసా, ఇప్పుడు వాళ్ళది ఫ్లాట్, వాళ్ళది అయిపోయిన తర్వాత ఇటు సైడ్ వెళ్ళాము, వాళ్ళు క్లీన్ చేస్తున్నారంటే దాన్ని, ఇప్పుడు ఇది వాళ్ళు అనుకోండి, ఈ ఫ్లాట్ ఇరగొడుతున్నారు. అప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు మనం ఇది చేసుకోవాలా, కాన్సన్ట్రేషన్. అందరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళకి కొంచెం మైండ్ మెచ్యూర్ ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు పోర్టర్స్ దగ్గర 50 నుంచి 60 DCMలు వచ్చినాయి తెలుసా, వితిన్ 5 to 10 minutesలోనే. అంత నాలెడ్జ్ ఉంది కాబట్టి. ఇప్పుడు వేరే వాళ్ళు ఉంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు, వాళ్ళకి ఎట్లా? ఇంకోటి, ఈరోజు 11th అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చింటారు, రెంట్ కట్టింటారు, వాళ్ళ ఈఎంఐలు అన్నీ అయిపోయింటాయి 10th 11th వరకు. ఇప్పుడు రెంట్కి పోవాలంటే ఎక్కడి నుంచి పోతారు? ఎక్కడ ఉంటే డబ్బులు? గవర్నమెంట్ ఇస్తుందా, హైడ్రా ఇస్తుందా? ఇవ్వదు కదా. ఇప్పుడు ఏం బాధ్యత? ఏడికెళ్ళి వెళ్తారు? సరే ఉంటారు, జనాలకైతే ప్లేస్ ఇవ్వచ్చు మన ఇంట్లలో ఎన్ని రోజులైనా. సామాన్లు ఏడబెట్టుకోవాలా చెప్పండి? నెత్తి మీద అయితే ఒక చేత్తో పట్టుకొని ఉండలేము, చెప్పండి మీరే. అది వాళ్ళకి తెలియాలా. ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తున్నాం, ఒక పక్క అందరు ఖాళీ చేస్తుంటే ఒక పక్క హైడ్రా కూల్చేస్తూ ఉంది. అంటే ప్రజల ప్రాణాలు అక్కర్లేదు హైడ్రాకి. అది వాళ్ళకు ఉండాలా మేడం, వాళ్ళు ఎడ్యుకేటెడ్, వాళ్ళకి చెప్పనవసరంలే మనం. ఇప్పుడు నేను మీకు చెప్పనవసరంలే. ఇప్పుడు మాకు మైక్ పెట్టిరు, ఎంత పెట్టాలా, ఎంత విత్తులో పెట్టాలని మీకు తెలుసు, నేను ఎంత మాట్లాడాలని నాకు తెలుసు, ఎడ్యుకేటెడ్ కాబట్టి. వాళ్ళకి తెలియదు, మళ్ళీ ఏం చేయాలి చెప్పండి? అక్కడ ఆసిఫా కాలేజ్ ఫలక్నామాలో ఉంది, అది ఏం చేస్తున్నారు మళ్ళీ? అది అన్ని రోజులు ఏమనంటే చదువుపోతుంది అని అంటే 1 year నుంచి చదువుతూనే ఉంటారా? నువ్వు కొత్త అడ్మిషన్ బ్లాక్ చేస్తలేరు. మళ్ళీ రెడ్ కాలేజ్ ఉంది, అన్నీ అట్లే ఉన్నాయి కదా. వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు, మేము లేని వాళ్ళం, అంతే కదా తేడా. అంటే మేము ఓట్లు వేసి తప్పు చేసినాం, అంతే కదా, చిన్న లాజిక్. ఓకే, మీరు ఇక్కడ రెంట్కి ఉన్నా జస్ట్ మీకు ఒక్క రోజు ముందని ఇంటిమేషన్ ఇస్తే మీరు కలిసి వేరే ప్లేస్కి వెళ్ళేవాళ్ళు కదా. ఏమంటున్నామంటే మీరు పొద్దున 6 o'clock వచ్చి
మీరు ఖాళీ చేయండి అని అంటే ఎట్లా చేస్తారు? ఈరోజు ఆల్రెడీ ప్లాన్డ్గానే ప్లాన్డ్గా వచ్చారు సెకండ్ సాటర్డే సండే స్టే రాదని చెప్పి మెజిస్ట్రేట్ దగ్గర పోతే వాళ్ళని వాళ్ళు మాడుకుంటారు, అదంతా వేరే. స్టే తెచ్చుకున్నా కూడా వీళ్ళు ఆపుతారు అని ఏం రూల్? గ్యారంటీ లేదు కదా. అక్కడ మెజిస్ట్రేట్ దగ్గరకు పోయి స్టే తెచ్చుకున్నందుకు ఆ డబ్బులు వేస్ట్, ఇక్కడ తెచ్చి ఇక్కడ ఉన్నందుకు వేస్ట్. అన్ని విషాదకర ఛాయలు ఉన్నాయి, అందరూ మూటలు పట్టుకుంటున్నారు. డీసీఎం నాది నైట్ డ్యూటీయే, నేను 3 o'clock వచ్చా. నేను పనుకోవాలంటే 4:30 అవుతుంది. మా అమ్మ నేను పనుకుంటే లేపింది, అరే హైదరాబాద్లో వచ్చిరంటారా అంటే నేనేమనుకుంటా నాకు జిమ్ టైం అవుతుంది అని చెప్పేసి నేను లేచి చూస్తే 7:30 అవుతుంది. నేను మళ్ళీ ఉరుక్కుంటూ వచ్చిన, వాళ్ళ అక్క వచ్చింది చూడు ఇందాక, అక్క వచ్చి వాళ్ళు ఎవరో ఆస్ట్రేలియాలో ఉంటారంట, వాళ్ళది ఇల్లు ఖాళీ ఉంది, వాళ్ళు లాక్ వేసుకొని పోయారంట. అప్పుడప్పుడు మళ్ళీ వచ్చినాం, మేము హెల్ప్ చేసినాం. మళ్ళీ వాళ్ళు అట్లా కూడా రాణిస్తలేరు కదా, పోలీసు వాళ్ళు హెల్ప్ చేద్దామంటే కూడా రాణిస్తలేరు లోపలికి. ఎట్లా చెప్పండి? ఇప్పుడు వీళ్ళు డిఆర్ఎఫ్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు హెల్ప్ చేస్తలేరు. మన సామాన్లు మనమే తీసుకోవాలంటే టైం ఇవ్వాలా. మీరు ఒక పౌరుడిగా మీరు చెప్పండి సరే, ఇది అక్రమ నిర్మాణం కదా. అక్రమ నిర్మాణం అంటే ఇప్పుడు అక్రమ నిర్మాణం అంటే మాది ఉండొచ్చు, గవర్నమెంట్ ఎట్లా వాళ్ళు కూడా అక్రమంగానే తీసుకున్నట్టే కదా. వాళ్ళు ఎందుకు ప్లానింగ్ ఇచ్చారు, వాళ్ళు ఎందుకు అప్రూవల్ ఇచ్చారు? సరే ఒక ఫ్లోర్ వరకు ఇచ్చిండొచ్చు, సెకండ్ ఫ్లోర్ వరకు ఎవరు అప్రూవల్ ఇచ్చారు? ఆయనకే కదా. ఎవరైతే గవర్నమెంట్ ఆఫీషియల్ సైన్ పెడతారో మీకు ట్యాక్స్ కట్టించుకుంటారు కదా మంత్లీ. ఇది ఎప్పుడో రిజిస్ట్రేషన్ అయిందచ్చు, అది ఫోన్ తప్పు అయిపోయింది అనుకో వదిలేసేయండి. మొన్న 29th మేము ట్యాక్స్ కట్టినాం, అది ఎవరు చెప్పండి ఇప్పుడు? సరే మిమ్మల్ని ఖాళీ చేపిస్తున్నారు, కనీసం చాలా మంది కిల్లి లేని వాళ్ళకి ఇది ఇవ్వచ్చు కదా గవర్నమెంట్, ఎందుకు అనవసరంగా దీన్ని పగలగొట్టడం? ఇంత కష్టపడి కట్టుకున్నారు. ఇది ఏంటంటే లాజిక్, ఎంతసేపు ఉన్నా డబ్బులు ఎవరి దగ్గర నుంచి వస్తాయి, బెదిరించి తీసుకుందాం అనేది ధీమాలోనే ఉంది. ఇంతసేపు గవర్నమెంట్ ఒకరికి చేసింది లేదు, ఇంకా కష్టపెడుతున్నారే కానీ ఒక హ్యాపీనెస్ ఎవరి ముఖంలో లేదు. డే 1 నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వాళ్ళ నుంచి ఇప్పుడు జనాలకి మాకే చేయలేదు, స్టూడెంట్స్కి చేయలేదు, ఎవరికి ఏం చేస్తలేదు కదా. చెప్పండి, ఇప్పుడు ఏం చేసినా వేస్ట్. ఇప్పుడు చెప్పి వేస్ట్. ఇన్ని సంవత్సరాల నుంచి హైడ్రా నడుస్తుంది, ఎవరు ఎంత బతుకున్నా చచ్చిపోయినా కూడా ఏం చేస్తలేరు కదా. ఖమ్మంలో జరిగింది, అన్నీ జరిగినాయి, ఎవరు ఏం రెస్పాన్స్ లేదు. వేస్ట్, మాట్లాడి వేస్ట్, మీ టైం వేస్ట్. మీరు మా అంటే వేస్తారు, అది ఎవరు మా అంటే వ్యూస్ వస్తాయి చేస్తారు, వాళ్ళ వరకు రీచ్ కాదు, చూసినా వేస్ట్. ప్రభుత్వం తెలియకుండా ఇది జరగదు కదా. హైడ్రా ప్రతిగా చెప్పేది మేడం వాళ్ళే కదా. నువ్వు ట్యాక్స్ ఎందుకు కట్టించుకున్నావు? నువ్వు అప్పుడు రిజిస్ట్రేషన్ ఆపేయాల్సింటివి. సరే డబ్బులు ఇచ్చి చేయించుకున్నాం అనుకో, నువ్వు ఎట్లా చేసినావు? నువ్వు అడుగుతానే కదా డబ్బులు ఇచ్చినది, అప్రూవ్ ఇస్తేనే చేసుకుంటావు కదా. అట్లుంటుంది, మళ్ళీ వేస్ట్ మనం ఏం మాట్లాడినా కూడా. థ్యాంక్ యూ.